నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. రీసెంట్గా మనం ఒక న్యూస్ వింటూ ఉన్నాము. బిగ్ బాస్ ఫేమ్ ఎవరైతే షణ్ముఖ్ జశ్వంత్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటామో, డబ్ స్మాష్ నుంచి టిక్ టాక్స్ నుంచి యూట్యూబ్ స్టార్గా చెప్పాలంటే ఒక మంచి పేరుని సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఒక శాటిలైట్ ప్లాట్ఫామ్ వరకు తను వెళ్ళగలిగాడు. అంటే ఒక బిగ్ బాస్ షో లాంటి లైవ్ షో కూడా తను పార్టిసిపేట్ చేయగలిగాడు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంత పేరు సంపాదించుకున్న అతను ఇవాళ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడని మనం వింటున్నాం. పోలీసులు విచారిస్తున్నారని వింటున్నాం. ఈ కేసుకు సంబంధించి అసలు వాస్తవ కోణాలేంటి, ఫస్ట్ అసలు ఏం జరిగింది, దీని వెనుకున్న రీజన్స్ ఏంటి సార్? ఈ షణ్ముఖ్ అనే చిన్న సెలబ్రిటీ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఉషారానికి? 2.8 మిలియన్ ఐ థింక్ సో. 2.8 మిలియన్ అంటే దగ్గర 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే 3 మిలియన్ అంటే 30 లక్షలు అంతేనా? 30 లక్షలు ఫాలోవర్స్ పెట్టుకొని ఇట్లాంటి పనులు చేయకూడదు కదా. ఈయన ఏం చేశాడంటే బేసిక్గా ఈయన యాక్చువల్గా ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అయింది ఈ స్టోరీలో. ఎట్లా అయిందంటే ఈ షణ్ముఖ్కి ఒక బ్రదర్ ఉన్నాడు, సంపత్ వినయ్ అనేసి. సంపత్ వినయ్ అనే వ్యక్తి డాక్టర్ మోనికా అనే ఒక అమ్మాయితోటి ప్రేమించి సహజీవనం ఉండి ఫిజికల్గా కూడా ఆ అమ్మాయితోటి ఇన్వాల్వ్ అయ్యి రెగ్యులర్ సహజీవనం అంటే ఆబ్వియస్లీ ఫిజికల్ ఇన్వాల్వ్ అవుతారు కదా. ఇవాళ రేపు సహజీవనం కామన్ అయిపోయింది కదా. సహజీవనంలో ఉండి ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అయితే 2 సార్లు ఒకసారి అబార్షన్ కూడా చేపించి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అమ్మాయిని ఎవరు? ఈ సంపత్ వినయ్ అనే వ్యక్తి రియల్ లైఫ్లో ఆ అమ్మాయిని డాక్టర్ మోనికా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ అదే టైంలో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్లో ఉండటం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేస్తూ జరిగింది. ఆలోపు ఈ సంపత్ వినయ్ అనే వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు అని ఈమె వినింది. ప్లస్ ఆ అమ్మాయితో కూడా సహజీవనంకి వెళ్ళినట్టు ఈమెకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇంకో 6 డేస్లో అమ్మాయితోటి అఫీషియల్గా అంటే అన్అఫీషియల్గా పెళ్లి కూడా అయిపోయిందని ఈమె చెప్తుంది. అఫీషియల్గా ఇంకొక 6 డేస్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ఇన్ఫర్మేషన్ ఎవరికి? డాక్టర్ మోనికాకి ఇచ్చారు ఇన్ఫర్మేషన్. అది అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ త్రూనే వచ్చినట్టుంది ఆ ఇన్ఫర్మేషన్. అది తెలుసుకున్న ఈ అమ్మాయి అది భరించలేక, ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ అబార్షన్ కూడా చేయించుకుంది కదా. అంటే షీ ఈజ్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ టు దిస్ గై. అయితే వెంటనే ఈ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈయన మీద ఏమేమి సెక్షన్స్, అది ఎఫ్ఐఆర్లో మనకు వస్తాయి. ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఎఫ్ఐఆర్, అయిపోయింది కానీ మనకి ఇంకా ఆన్లైన్ రాలేదు, అది వస్తుంది. నాకు తెలిసి 376, 420 అప్పట్లో కేసు మనం చూసాం కదా. ఆ రేప్ కేసు ప్లస్ చీటింగ్ ఇవన్నీ వేసుంటారని నేను భావిస్తున్నాను. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్గా చెప్దాము. సో ఇట్లా రేప్ కేసు వేసేసరికి ఇవన్నీ కాగ్నిజబుల్ అఫెన్సెస్ అవుతాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. సంపత్ వినయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఎప్పుడైతే ఈ అమ్మాయి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం జరిగింది, మళ్ళీ పెళ్ళికి వెళ్తున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన ఈ అమ్మాయిని, బట్ వేరిన్ నాకు అబార్షన్ కూడా జరిగింది, మరి ఇది అన్యాయం కదా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు వెంటనే రేప్ కేసు బుక్ చేస్తారు. చేస్తే ఈ 376లో ఏమవుతుందంటే వెంటనే వచ్చి ఎక్కడున్నా కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఎక్కడైతే ఈ సంపత్ వినయ్ అపార్ట్మెంట్ ఉందో దాని అడ్రస్ ఈమె ఇస్తాం జరిగింది. ఈమె కూడా పోలీస్ వాళ్ళతో పాటు అక్కడికి వెళ్తాం జరిగింది, ఏది చూపిస్తానికి ఎక్కడ ఉంటాడు ఈ సంపత్ వినయ్ అని. డాక్టర్ మోనికా, పోలీసులు అందరు కలిసి అపార్ట్మెంట్కి వెళ్ళి నాక్ చేస్తాంతో డోర్ తీస్తారు. మరి ఈ అబ్బాయికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో మరి అప్పుడు అక్కడ లేడో, ఈ సంపత్ వినయ్ అనే అబ్బాయి మాత్రం అక్కడ లేడు. కానీ చూడండి విధి ఎలా రాస్తుందో పాపం ఈ అబ్బాయికి, షణ్ముఖ్కి. వెంటనే ఆ షణ్ముఖ్ అక్కడ ఈ తనిఖీలు చేస్తున్నప్పుడు అబ్బాయి గురించి రూమ్ టు రూమ్ ఎతుకుతూ ఉంటే ఈ షణ్ముఖ్ ఒక రూమ్లో గంజాయి తోటి దొరికాడు. అర్థమైంది కదా మీకు? అది ఎంత క్వాంటిటీ ఏంటి అన్నది ఇప్పుడు వస్తుంది బయటకి. డైరెక్ట్ చేతిలో అంటే అప్పుడే తీసుకుంటున్నట్టున్నాడు ఆయన. అది డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా గాంజాయి తోటి ఈ షణ్ముఖ్ పోలీసు వాళ్ళ చేతికి చిక్కుతాం జరిగింది. ఈ పోలీసు వాళ్ళకి వెళ్ళింది ఒక కేసు, అక్కడ దొరికింది మరొక కేసు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అయిపోయింది ఈ కేసులో. ఈ షణ్ముఖ్ అనే గాంజాయి నార్మల్గా గాంజాయి ఉన్నట్టు డౌట్ వస్తేనే అరెస్ట్ చేసేస్తారు. ఇట్స్ ఏ సీరియస్ కేస్. దీన్ని ఎన్డీపీఎస్ యాక్ట్ కిందకి తీసుకుంటారు 1985. అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఇది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 కిందకు వస్తుంది. ఇది చాలా సీరియస్ యాక్ట్. ఇది నాన్ బెయిలబుల్. గంజాయి తోటి కానీ నార్కోటిక్ డ్రగ్స్ అంటే ఎల్ఎస్డి, ఓపియం ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా డ్రగ్స్, ఆ డ్రగ్స్ పేర్లు అనమాట. గాంజా కూడా అందులో ఒకటి. వీటితోటి దొరికినప్పుడు ఇమీడియట్గా నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేసి ఈయన లోపలేస్తుంది జరుగుతుంది అరెస్ట్ చేసి. దీనికి బెయిల్ కూడా రాదు.
దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి బెయిల్కి సంబంధించిన దాని గురించి మనం మాట్లాడే ముందు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినా కొన్ని లక్షల మంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అందులో చాలామంది ఆడపిల్లలు ఫ్యాన్ పేజెస్ రన్ చేస్తూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు ఇండస్ట్రీకి ఎవరైతే యంగ్ జనరేషన్ రావాలనుకుంటుంటారో ఇన్స్పిరేషన్గా చూపిస్తూ ఉంటుంటారు. ఇలా వెళ్ళాడు, మా ఊరు నుంచి వెళ్ళిన పిల్లాడు ఇలా సక్సెస్ అయ్యారని చూపించుకోవడానికి ఒక ఇమేజ్లా కనిపించే పిక్చర్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఒక స్టేటస్ వచ్చిన తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి ఇటువంటివి చేస్తూ ఉన్నప్పుడు అటు వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, అంటే ఏ విధంగా మనం దీన్ని చూడొచ్చు అంటాము. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా పంపించాలన్న పిల్లల్ని ఏమో వెళ్ళిన తర్వాత సక్సెస్ వస్తే ఇలానే అయిపోతారేమన్న భయం ఒకటి ఉంటుంటుంది. సమాజంలో డ్రగ్స్ అనేది మనం ఎంత హానికరమో, అడిక్ట్ ఎంత మంది విచక్షణ కోల్పోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవటం పాటు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ మనం చూస్తూ ఉన్నాము. మీరు డాక్టర్ మోనికా గురించి మాట్లాడుతుంటే ఛాన్సెస్ ఇప్పిస్తానని చెప్పి కూడా ఇప్పించలేదన్న అది కూడా మనం వింటూ ఉన్నాము. అంటే ఎలా చూడాలంటారు దీని అన్నింటికి సంబంధించి? ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ని మోసం చేసిన వాడిగా మనం చూడాలా, లేదు అంటే ఎలా సార్, ఏ విధంగా చూడొచ్చు? అవును, డాక్టర్ మోనికా విషయంలో కూడా వీళ్ళ బ్రదర్ ఫ్రెండ్ కదా, అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కదా. సో ఆ అమ్మాయికి షణ్ముఖ్ త్రూ, ఆ అమ్మాయికి మోడల్ అనుకుంటా అమ్మాయికి షణ్ముఖ్ త్రూ ఛాన్స్ ఇప్పిస్తానని అది అలా చెప్పి లివిన్లోకి వెళ్ళాడని కూడా మనము వింటున్నాం. సో ఇవన్నీ కూడా చీటింగే కదా డెఫినెట్లీ. అట్ ద సేమ్ టైం మీరు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఈ షణ్ముఖ్కి దగ్గర 30 లక్షల మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్. ఈ షణ్ముఖ్కి కొంచెం ఇప్పుడు నేను తిరిగేసి చూస్తే బాగానే ఉన్నారు, ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు. మరి అంతమంది ఫ్యాన్స్, ఇంత సెలబ్రిటీ అయినప్పుడు ఈ అబ్బాయి ఇట్లాంటి చెత్త పని చేసి దొరికిపోతాం ఏంటో మరి. మోస్ట్ అన్ఫార్చునేట్ అబ్బాయి కర్మ అనుకోవాలి. బికాజ్ ఇంక ఇట్లాంటి కేసులో దొరికితే 100% బెయిల్ కూడా రాదు. ఇంకోటి నెక్స్ట్ ఇండస్ట్రీ కూడా బ్యాన్ చేస్తుంది ఇట్లా ఈ ఫ్యాన్ పేజెస్ ఇవన్నీ కూడా. ఆబ్వియస్గా కొంతమంది మళ్ళీ రాంగ్ రూట్లోకి వెళ్ళే కామన్ వెళ్ళే 100 అవకాశం కాదు, 100% ఫ్యాషన్ అనుకుంటూ ఉంటారు, 100% ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈయన ఎలా చేస్తే నేను కూడా అలా ఉండాలన్న ఫీలింగ్లో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్గా బ్యాన్ చేయాలి. బ్యాన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, బ్యాన్ చేస్తే ఫ్యాన్స్కి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది ఇండస్ట్రీ నుంచి కానీ లేకపోతే ఎక్కడైతే ఉన్నారో. బ్యాన్ చేస్తే ఈ 30 లక్షల మందికి ఇది తప్పు అని తెలియాలి అంటే పనిష్మెంట్ సివియర్గా ఉండాలి. పనిష్మెంట్ సివియర్గా లేకపోతే ఏమవుతుంది, ఈ 30 లక్షల మంది కూడా ఇది దిస్ ఇస్ ఓకే, మా వాడు చేశాడు ఇట్లా మనం కూడా చేయొచ్చు అన్న ఫీలింగ్లోకి వెళ్ళకూడదు అనుకున్నప్పుడు గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని ఇట్లాంటప్పుడే గవర్నమెంట్కి కానీ లేకపోతే ఎన్డీపీఎస్ డీల్ చేసే అధికారులకు కానీ ఇట్లాంటప్పుడే మంచి అవకాశం ఏంటి అంటే పనిష్మెంట్ గట్టిగా వేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. యూజువల్గా గాంజాతోటి చాలామంది పట్టుబడుతున్నారు, వాళ్ళని లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ అది మీడియాలోకి రాదు కదా. మీడియాలోకి ఇట్లాంటి ఎగ్జాంపుల్ వచ్చినప్పుడే సమాజానికి మనం ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. సో ఈ విషయంలో ఖచ్చితంగా పనిష్మెంట్, గట్టి పనిష్మెంట్ పడి ఎవరైతే ఈ 30 లక్షల మంది కుర్రోళ్ళే మ్యాక్సిమం, ఈ 30 లక్షల మందిలో 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ సేమ్ ఏజ్ గ్రూప్. సో 100% పనిష్మెంట్ సరిగ్గా ఇచ్చి ఈ సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సంపత్ వినయ్ విషయానికి వస్తే ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? సంపత్ ఇంకా వస్తే ఇప్పుడు రెండో కేసు, అసలే మొదటి కేసు అదే, దానికి వెళ్తే ఇది దొరికారు. అయితే ఆ కేసు మనం చూస్తే అది మోర్ ఆర్ లెస్ మనం రెగ్యులర్గా ఈ మధ్యకాలంలో మనం వీడియోస్లో కూడా కొంతమంది చిన్న సెలబ్రిటీస్ గురించి వాళ్ళు కూడా ఇలాగ దొరికారు. ఈ కేసులో ఏంటి అంటే, ఈ డాక్టర్ మోనికా ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో అండర్ సెక్షన్ 376 కనుక ఒకవేళ పడితే ఇది కూడా నాన్ బెయిలబుల్ కేసే. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు బెయిల్ రాదు, ఇది కూడా నాన్ బెయిలబుల్ కేసు. ఈయన కూడా లోపలికి వెళ్తాడు. వీళ్ళందరికీ కూడా ఒక 100 రోజులు అవుతాయి కానీ బెయిల్స్ రావు. ఓకే, దగ్గర 90 రోజుల నుంచి 100 రోజుల వరకు వీళ్ళు బెయిల్స్. ఇప్పుడు ఈ రేప్ కేసులో కూడా ఏంటి, ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తారు. ఎందుకు బెయిల్ రావు ఇవన్నిట్లో, ఎందుకు బెయిల్ ఇయ్యరు ఇవన్నిట్లో అంటే, ఇమీడియట్గా బెయిల్ ఇస్తే ఇట్లాంటి కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వీళ్ళు సాక్ష్యాధారాలని తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి. లేకపోతే ఈ అబ్బాయికి బెయిల్ ఇస్తే సంపత్ వినయ్కి మళ్ళీ వచ్చి ఈ అమ్మాయిని డాక్టర్ మోనికాని మళ్ళీ బెదిరించే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే నేను నిన్ను ఇది చేస్తాను అది చేస్తాను నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి బెదిరించే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ బెయిల్ రాదు. డ్రగ్స్ కేసులో ఏంటి, ఆల్రెడీ సెలబ్రిటీ కదా ఎవరు ఈ కుర్రోడు షణ్ముఖ్, బయటకు వచ్చి మళ్ళీ ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఎవరినైనా పట్టుకొని అని ఈయనకు కూడా బెయిల్ రాదు. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు లోపలే ఉంటారు, బెయిల్స్ రావు. మీరు అన్నట్టుగానే దీనికి సంబంధించి అసలు విచారణ ఏంటి, ఎటువంటి సెక్షన్స్ పడ్డాయి, బెయిల్కి సంబంధించిన విషయాలు సెకండ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చిన తర్వాత అయితే మాట్లాడుకుందాం సార్. ఏదైతే సెలబ్రిటీ హోదాలో ఉన్నారో 10 మందిని వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారో వీళ్ళైతే ఇన్స్పిరేషన్గా ఉండేలా వీడియోస్ చేయగలగాలి.
ఏది చేతగానప్పుడు అట్లీస్ట్ సైడ్ కన్నా వెళ్ళిపోవాలి, కానీ ఒక 10 మంది చూసే వ్యక్తి, ఒక 10 మంది ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసే స్టేటస్ని మెయింటైన్ చేసే ఆ మైండ్ సెట్ని కూడా వాళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్ ఈ కేసుకి సంబంధించి అసలు నిజానిజాలు ఏంటి, ఇంకా ఎటువంటి కేసెస్ పడ్డాయి ఏంటనేది. ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఈ సంపత్ వినయ్ ఏదైతే ఉందో అది ఎఫ్ఐఆర్ వస్తుంది, దీనిది ఎఫ్ఐఆర్ వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఇంకా మంచి విశ్లేషణ ఇద్దాం. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.